'అగ్నిసాక్షి' సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన అర్జున్ అంబటి, సురేఖ అనే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీని లవ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్‌గా ఈ క్యూట్ కపుల్‌కు ఓ క్యూట్ బేబీ కూడా పుడితే ఆమెకు అర్జున్ తన పేరులోని మొదటి అక్షరాన్ని, అలాగే తన భార్య పేరులోని చివరి అక్షరాన్ని కలిపి ఆర్కా అనే చక్కటి పేరు పెట్టడం జరిగింది. అంతేకాదు ఈ ఆర్కా పాప పుట్టి ఏడాదైన సందర్భంగా అర్జున్ తన ముద్దుల కూతురు ఫస్ట్ బర్త్‌డేను చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు. ఇక ఈ బర్త్‌డే ఫంక్షన్‌కు అర్జున్ స్నేహితులతో పాటు టీవీ మరియు సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలు కొందరు గెస్ట్స్‌గా హాజరై అర్జున్ కూతుర్ని ఆశీర్వదించారు కూడా. దీంతో ఈ సీరియల్ హీరో కూతురు పుట్టినరోజు ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ముఖ్యంగా ఈ బర్త్‌డే ఫంక్షన్‌కు స్పెషల్ గెస్ట్స్‌గా విచ్చేసిన సిరి హనుమంతు, ప్రియాంక జైన్ మరియు టీవీ నైన్ యాంకర్ ప్రత్యూష ఫోటోలైతే సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇక అంబటి అర్జున్ గురించి, అలాగే తన లవ్ స్టోరీ గురించి చెప్పాలంటే అర్జున్ సీరియల్ నటుడు కాకముందు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా వర్క్ చేసేవాడు. చిన్నతనం నుంచే ఎంతో క్రమశిక్షణతో పెరిగిన అర్జున్ స్కూల్ డేస్‌లోనే ఎన్‌సీసీలో జాయిన్ అవ్వి న్యూఢిల్లీ రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రధానమంత్రి ముందు మార్చ్ చేసే అవకాశం సాధించాడు. అనంతరం బీటెక్‌లో సీఎస్సీ చేసి కొన్నాళ్ళు బెంగుళూరులోను, మరికొన్నాళ్ళు హైదరాబాద్‌లో వర్క్ చేశాడు. అలా హైదరాబాద్‌లో వర్క్ చేస్తున్నప్పుడు అర్జున్‌కి వాళ్ళ ఆఫీస్ హెచ్ఆర్ మీద ప్రేమ ఏర్పడింది. ఇంతకీ ఆ హెచ్ఆర్ మరెవరో కాదు, ప్రజెంట్ అర్జున్ భార్య అయిన సురేఖనే. ఇలా సురేఖతో ప్రేమలో పడిన అర్జున్ తన ఇంట్లో వాళ్ళను, తన ప్రేయసి ఇంట్లో వాళ్ళను ఎంతో కష్టపడి మరీ ఒప్పించి ఆమెను అన్నవరం గుడిలో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అయితే అర్జున్ తండ్రి మరియు తాతగారు మొదటి నుంచి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కావడంతో అర్జున్‌కి నటుడు కావాలనే కోరిక ఉండిపోయింది. అందుకోసమే అర్జున్ ఏకంగా చేస్తున్న ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి మోడల్‌గా మారాడు. అయితే అతని నిర్ణయాన్ని ఇంట్లో వాళ్ళందరూ విభేదించారు. కానీ సురేఖ మాత్రం తన భర్త ఎప్పటికైనా గొప్ప నటుడు అవుతాడనే నమ్మకంతో అతనికి సపోర్ట్‌గా నిలబడింది. అర్జున్ మొదట్లో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసేవాడు. అలా అర్జున్ లౌక్యం, గీతోపదేశం వంటి చిత్రాల్లో నటించడం కూడా జరిగింది. అయితే అర్జున్‌కు అర్ధనారి అనే మూవీతో ఫస్ట్ టైం హీరోగా నటించే అవకాశం వచ్చింది. ఆ మూవీలో అర్జున్ తొలిసారి హిజ్రా గెటప్ వేయడం జరిగింది. ఈ సినిమా కమర్షియల్‌గా అంత పెద్ద సక్సెస్ కాకపోయినా అర్జున్ ఓ అద్భుతమైన నటుడని ఇండస్ట్రీకి తెలియజెప్పేలా చేసింది. ఆ తర్వాత అర్జున్‌కు 'అగ్నిసాక్షి' అనే స్టార్ మా సీరియల్‌లో హీరోగా నటించే అవకాశం కూడా వచ్చింది. ఈ సీరియల్‌లో అర్జున్ మరియు ఐశ్వర్యల రొమాన్స్ మరియు నటన బాగా వర్కౌట్ అవడంతో అర్జున్ స్టార్ సీరియల్ హీరోగా మారిపోయాడు. అంతేకాదు అనంతరం అర్జున్‌కు అనేక తెలుగు సీరియల్స్‌లో అవకాశాలతో పాటు 'బిగ్ బాస్' వంటి రియాలిటీ షోస్‌లో సైతం పార్టిసిపేట్ చేసే ఛాన్స్ కూడా వచ్చింది. ఇక ఇలా మంచి ఫేమ్ ఉన్న టీవీ ఆర్టిస్ట్‌గా అర్జున్‌కు పాపులారిటీ రావడంతో అర్జున్ తన భార్య సురేఖతో పాటు ఓంకార్ హోస్ట్ చేసిన 'ఇస్మార్ట్ జోడీ' రియాలిటీ షోలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక ఈ షో తర్వాత అర్జున్‌కి ఎంత ఫాలోయింగ్ ఉందో అంతే ఫాలోయింగ్ తన భార్య సురేఖకు కూడా వచ్చేసింది. అయితే సురేఖ మాత్రం ఇప్పటికీ సాఫ్ట్‌వేర్ జాబ్‌నే చేస్తూ తన భర్తను హీరోగా చేయాలనే ఉద్దేశంతో ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేస్తూ ఉండిపోయింది. ఇక అర్జున్ కూడా సీరియల్స్ తగ్గించేసి కేవలం సినిమాల మీద తన ఫోకస్ అంతా పెట్టాడు. మొన్ననే ఈ సీరియల్ హీరో 'పుష్ప 2' అవకాశాన్ని తృటిలో మిస్ చేసుకున్నాడు. అలాగే టాలీవుడ్‌కి 'విరూపాక్ష' వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన డైరెక్టర్ కార్తిక్ వర్మ దండు కూడా అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ కావడంతో అతని సపోర్ట్‌తోనైనా హీరో అయ్యేందుకు అర్జున్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. నిజానికి 'విరూపాక్ష' చిత్రాన్ని కూడా ముందు సాయిధరమ్ తేజ్‌తో కాకుండా అర్జున్‌తోనే చేయాలని ఆ మూవీ డైరెక్టర్ అనుకున్నాడు. అయితే ఆ సినిమాకు అనుకోకుండా బడ్జెట్ ఎక్కువ అవసరం పడడంతో మెగా హీరోతో చేయాల్సి వచ్చిందని అర్జున్నే స్వయంగా చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ సీరియల్ అండ్ సినిమా అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్‌ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.